ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. అంటే ఇప్పుడు నేను శ్వేతని మర్చిపోవాలంటున్నారా? మర్చిపోవనట్లేదు, కానీ ఇప్పుడప్పుడే ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు అంటున్నాను. అంటే మీ ఉద్దేశం ఏం లేదమ్మా. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలంటే ముందు కోర్టులో నీకు తీర్పు రావాలి అంటున్నాను. జడ్జి గారిచ్చిన తీర్పును బట్టే వీళ్ళకి పెళ్లి జరిపించాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. కరెక్ట్ కాదు నాన్న, ఇది కరెక్ట్ కాదు నాన్న. అక్క తప్పు చేస్తే చెల్లిని శిక్షించడం అసలు కరెక్ట్ కాదు. కార్తీక్, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఏంటమ్మా నువ్వు కూడా? కార్తీక్ గారు ప్లీజ్, మా వల్ల మీరు గొడవ పడకండి. అమ్మ నాన్న కదా, వాళ్ళలా అనడంలో తప్పు లేదు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డ సంతోషాన్ని కోరుకుంటారు తప్ప ఆ సంతోషాన్ని దూరం చేయాలనుకోరు. వస్తామండి. నువ్వు పెళ్లికి ముందే హత్య చేసి స్టేషన్కి వెళ్ళొచ్చావు. ఊర్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేసి మా చుట్టాల దగ్గర చులకనవ్వడం మాకిష్టం లేదు. ఏంటి, మన సంబంధం వద్దన్నారా? అవును బామ్మ, నా కేసులో తీర్పు వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమన్నారు. తీర్పు వచ్చేంత వరకే కాదు, వచ్చాక కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రావాల్సింది. ఏంటి బామ్మ నువ్వనేది? లేకపోతే మరేమిటి? నిన్ను అవమానించిందే కాకుండా మన సంబంధం వద్దు అంటారా? అరే, మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతారా? అసలు వాళ్ళని మన ఇంటికి రమ్మని వాళ్ళని పిలిచామా? మన శ్వేతని పెళ్లి చేసుకోమని మనం అడిగావా? వాళ్ళంతట వాళ్లే వచ్చి శ్వేతని పెళ్లి చేసుకుంటాం అంటేనే కదా మనం ఆలోచించి చెప్తాము అన్నది. ఒడ్డు చేరేదాకా ఓడలింగం, ఒడ్డు చేరాక బోడిలింగం అన్నట్టుంది వాళ్ళ వరస. అప్పుడేమో మీ శ్వేత కావాలి అన్నారు, ఇప్పుడు చూస్తే అసలు మీ సంబంధమే వద్దు అంటున్నారు. వద్దమ్మా, మనకిలా పరిస్థితుల్ని బట్టి రంగులు మార్చుకునే ఊసరవెల్లి లాంటి సంబంధాలు మనకొద్దు. లేదు బామ్మ, కార్తిక్ గారు చాలా మంచి వ్యక్తి. పైగా శ్వేతని చాలా ఇష్టపడుతున్నాడు. అవును బామ్మ, కార్తీక్
వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి గురించి అలా మాట్లాడుతుంటే వాళ్ళతో గొడవకి దిగాడు. కార్తీక్ శ్వేతని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. అతను నన్ను ప్రేమించినా ఇకపై అతన్ని నేను ఇష్టపడను బావా. నాకు అసలు ఈ సంబంధమే వద్దు. ఏంటి శ్వేత నువ్వనేది? బామ్మంటే ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడింది. నువ్వు కూడా ఆవేశపడితే ఎట్లా? కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో. అయినా వాళ్ళేమీ పూర్తిగా పెళ్లి వద్దనలేదు కదా. పద్మ కేసు అయినాక ఆలోచిద్దామన్నారు, అంతే గదా. అంతే అని అంత సింపుల్ గా ఎలా తీసుకోమంటావత్తా? వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నాకు వంకలు పెట్టి క్యాన్సిల్ చేసుకున్నా నేను బాధపడేదాన్ని కాదు. కానీ కడిగిన ముత్యం లాంటి మా అక్కని తప్పుగా అన్నారు. తీర్పు తర్వాత ఆలోచిద్దామన్నారంటే అసలేంటి అర్థం? మా అక్క తప్పు చేసింది కాబట్టి శిక్ష పడుతుంది అని వాళ్ళు నమ్మినట్టే కదా. అది కాదు శ్వేత. వద్దు బావా, ఈ విషయంలో దయచేసి మాట్లాడకండి. మనకి వాళ్ళు చేసిన అవమానం చాలు. వాళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకుని మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం మనకి లేదు. మా అక్కని బాధ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే నాకు అక్కర్లేదు. చివరికి తను నా కాబోయే భర్త అయినా సరే. నన్ను క్షమించు శ్వేత. నేను తీసుకున్న ఒక నిర్ణయం ఇలా నీ జీవితాన్ని కూడా పాడు చేస్తుందని ఊహించలేకపోయాను. నన్ను క్షమించు. వైష్ణవి, ఏంటక్క, ఏమన్నా కావాలా? నాకేం కావాలో తర్వాత గాని ముందు నీకేమైందో చెప్పు. నాకేమైందక్క? నేను బానే ఉన్నాను కదా. మనిషి బాగున్నంత మాత్రాన మనసు కూడా బాగుండాలనేమీ లేదు కదా. చెప్పు, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? పద్మావతి గురించక్క. పద్మావతి గురించా? అవునక్క. పాపం పద్మావతి ఎన్నో ఆశలతో ఈ ఇంట్లో అడుగు పెట్టాలనుకుంది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాల్ని, ఆనందాల్ని మనతో పంచుకోవాలని ఆరాటపడింది. కాని ఆ దేవుడు తనకు ఆ రెండు ఇవ్వకుండా కష్టాలు మాత్రమే ఇస్తున్నాడక్క. తాళి మెడలో పడగానే తనని పోలీస్ స్టేషన్కు పంపించి పద్మావతి జీవితాన్ని కన్నీటి పర్యంతం చేస్తున్నాడు. తానొకటి తలిస్తే దయ్యం ఒకటి తలిచాడన్నట్టు పద్మావతి జీవితం ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు వైష్ణవి. తనను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే అక్క, ఆ బాధని ఎలాగైనా సంతోషంగా మార్చాలి. కానీ ఎలా వైష్ణవి? కార్యం జరిపిద్దామన్నా పద్మావతి ఒప్పుకోవడం లేదు కదా. తను ఒప్పుకోకపోయినా ఏదో ఒక రకంగా మనమే తనని ఒప్పించాలక్క. ఈ వ్రతం అయిపోగానే కార్యం జరిపించే ఏర్పాట్లు చేసేద్దాం. వద్దక్కా,
ఏంటి లీలా నువ్వు అనేది? ఎందుకొద్దు? అక్క, ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో వ్రతాలు కార్యాలు జరిపించడం అంత మంచిది కాదక్కా. అందుకే వద్దంటున్నా. కార్యం జరిపించడానికి పద్మావతి మనసు తేలిక పడాలి. ఈ వ్రతం జరిపించాలంటే ముందు మనం ఆ కేసు నుంచి బయటపడాలి. కేసు నుంచి బయటపడ్డానికే కదా సత్యనారాయణ వ్రతం చేసేది. అలాంటి దేవుడి వ్రతాన్ని వద్దు అంటున్నావేంటి లీలా? నేను దేవుడి వ్రతాన్ని వద్దనట్లేదక్కా, ఇప్పుడు చెయ్యొద్దు అంటున్నా. అదే ఎందుకు లీలా? ఎందుకేంటక్కా? మన కుటుంబం ఇప్పటికే నలుగురిలో నవ్వుల పాలయ్యింది. పెళ్లి మండపంలోనే పద్మావతిని అరెస్టు చేశారంట అని ఊరంతా కోడై కూస్తోంది. ఇలాంటి టైంలో పూజలు వ్రతాలు పెట్టుకుంటే చుట్టాలని శ్రేయోభిలాషులని అందర్నీ పిలవాల్సొస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని పద్మావతి కేసు గురించి అడుగుతారు. మనమింకా అల్లరవ్వడం నాకిష్టం లేదక్కా, అందుకే వద్దంటున్నా. చూడ్లీలా, లోకులు కాకులు అనే సామెతే ఉంది. నలుగురు ఏమనుకుంటారో అని భయపడి మన పని ఆపుకుంటే నష్టపోయేది మనమే. ఎందుకంటే మనం మంచి చేసినా చెడు చేసినా ఆ నలుగురు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సత్యనారాయణ వ్రతం జరిపిస్తే అంతా మంచే జరుగుతుంది. నువ్వేం కంగారు పడకు, సరేనా? అమ్మా, ఎలా ఉన్నావు వంశీ? బాగున్నాను అత్తయ్య గారు. రండి, లోపలికి రండి. రామ్మా. ఇంట్లో మంచి జరగాలని వ్రతం నువ్వు జరిపిస్తే మీ ఆనందాన్ని ఆవిరి చేసేలా చక్రం నేను తిప్పుతాను. హాయ్ శ్వేత. శ్వేత, 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 ఒక్క నిమిషం. శ్వేత. ఏంటి? ఏంటి శ్వేత, నన్ను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పుడు పట్టించుకుని మాత్రం ఉపయోగం ఏంటి? ఏంటి శ్వేత అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాను. మా అమ్మ నాన్న అన్న మాటలకి హర్ట్ అయ్యావా? అబ్బే లేదండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ఫాక్ట్ వాళ్ళలా మాట్లాడినందుకు థ్యాంక్స్ కూడా చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. నా తరపున మీరు చెప్పేయండి. సారీ శ్వేత, మా వాళ్ళలా మాట్లాడి ఉండకూడదు. వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. వద్దండి, మాకు ఎవ్వరి క్షమాపణలు వద్దు. మాది నేరస్తుల కుటుంబం, మీది పోలీస్ కుటుంబం. వీలైతే మమ్మల్ని మీరు శిక్షించాలి గాని క్షమించమని అడగకూడదు. అది మీకెంత అవమానం. మీ చుట్టాల్లో మీ బంధువుల్లో మీరు చులకనైపోతారు. వద్దండి, మీకు మాకు సెట్ అవ్వదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. శ్వేత, వదల్లేను శ్వేత. నేను నా భార్యను చేసుకుని నా గుండెలో పెట్టుకుంటానని నా మనసుకు మాటిచ్చాను. ఇలా మధ్యలో ఆ మాట తప్పలేను. మా అమ్మ నాన్న అవునన్నా కాదన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. కానీ మిమ్మల్ని నేను చేసుకోను. శ్వేత,
ఏమంటున్నావు నువ్వు? అవును కార్తిక్ గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. అదే ఎందుకు? ఏదో మా అమ్మ నన్ను ఒక మాట అంటే దాన్నే పట్టుకుని కూర్చుంటావా? నువ్వు మొండిదానివని తెలుసు కానీ మరి ఇంత మొండిదానివి అనుకోలేదు. ప్లీజ్ శ్వేత, నాకు కొంచెం టైం ఇవ్వు, అంతా సెట్ చేస్తాను. కానీ అంతవరకు మన మధ్య ఉన్న బంధాన్ని తెంపొద్దు ప్లీజ్. ఆల్రెడీ తెగిపోయింది కార్తిక్ గారు, మళ్ళీ అతికించాలని ప్రయత్నించకండి. ఒక్కసారి తెగిన గాలిపటం మళ్ళీ వెనక్కి రావడం అనేది జరగదు. మన బంధం కూడా అంతే. శ్వేత, అలా మాట్లాడకు. మా అమ్మ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే నేనే స్వయంగా మీ ఇంటికి ఇల్లరికం వచ్చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నాను కార్తిక్ గారు, మేము అనాథలం. బాధని పంచుకోవడానికి అమ్మ లేదు, ధైర్యం చెప్పడానికి నాన్న ఉండరు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మాకు మేమే, మాతో మేమే. ఈనాళ్ల మీ పరిచయం ఎంత సంతోషాన్నిచ్చిందో ఇప్పుడు అంతే బాధని మిగులుస్తోంది. మిమ్మల్ని చేసుకుంటే మా అక్క ఆనందిస్తుంది అనుకున్నాను, కానీ ఈరోజు తనే అడ్డంటున్నారు. వద్దు, మా అక్క అడ్డు అనుకున్న కుటుంబం నాకొద్దండి. నన్ను మర్చిపోండి. గుడ్ బై. నా ప్రాణం నీవు అని తెలుసా ప్రేమ, నా నేరం ప్రేమని తెలుసా నీకైనా. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరగబోతోంది. ఇప్పుడు మహాలక్ష్మక్క ఆ పద్మావతిని సత్యనారాయణ వ్రతానికి ఒప్పించినట్టే రేపు వాళ్ల మొదటి రాత్రికి కూడా ఒప్పించింది అంటే నేను వేసిన ఎత్తులన్నీ చిత్తయిపోతాయి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. జరిగేది ఎలాగైనా ఆపి తీరాలి. కానీ ఎలా? ఏంటి శ్రీమతి గారు, ఇప్పుడు సంతోషమేనా? మా శ్రీవారు ఏది చేసినా నాకది సంతోషమే. అయితే నేను ఇంకా హ్యాపీ చేయాలని ఉంది. అందుకే నీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజా? ఏంటి వంశీ అది? నీ ఫ్రెండ్ మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తాం. పద, కలిసి వెళ్దాం. ఇప్పుడే ఎందుకు వంశీ? తర్వాత కలుద్దాంలే. ఏంటి తర్వాత కలిసేది? రేపు తనకి ఎంగేజ్మెంట్, మర్చిపోయావా? రేపెలాగో ఎంగేజ్మెంటే కదా, ఎంగేజ్మెంట్లోనే కలుద్దాం. ఏంటి నందిని నువ్విలా ఉన్నావు? ఎవరైనా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని కలవాలంటే ఎగిరి గంతేస్తారు. నువ్వేంటి ఇంత లైట్ తీసుకుంటున్నావు? చిన్నప్పటి ఫ్రెండు, అది కూడా ఒకే ఊళ్ళో కలిసి పెరిగిన ఫ్రెండు. నువ్వు ఊరికొచ్చి కూడా తనని కలవలేదంటే తనకి ఎంత ఫీల్ అవుతుంది చెప్పు? తను ఫీల్ అవుతుందో లేదో తర్వాత కానీ నువ్వేంటి మౌనికని కలవటానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? కొంపదీసి నా వంకతో తననేమైనా కలవాలి అనుకుంటున్నావా? చచ్చే, ఆహా, అలాంటిదేం లేదు. అయినా నేనెందుకు తనని కలవాలనుకుంటాను? ఏమో, ఎవరికి తెలుసు? నీకు తనతో ఏం పనుందో ఏమో నాకేమైనా చెప్తావా ఏంటి? నందిని, నేనేదో నిన్ను ఇంకా హ్యాపీగా ఉంచాలని అలా అన్నాను తప్ప నాకు తనతో ఎలాంటి పని లేదు. నీకంతగా కలవడం ఇష్టం లేకపోతే వెళ్ళొద్దులే. సరే, డిసప్పాయింట్ అవ్వకు. పద్మావతి వచ్చాక వెళ్దాంలే. నాకు తెలుసు నందిని, నువ్వు ఒప్పుకుంటావని. సో స్వీట్. థ్యాంక్ యూ.
ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రావట్లేదే. వాళ్ళింకేం చేయబోతున్నారో చూద్దాం. హలో ప్రశాంత్. చెప్పు వంశీ, మౌనికతో మాట్లాడావా? రే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కాసేపట్లో నేను నందిని మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఏంటి, ఎవరో మౌనిక అంటున్నాడు? నేను ఏదో ఒకటి చేసి తనని కన్విన్స్ చేసి మన గెస్ట్ హౌస్కి తీసుకొస్తాను. రేపు ఎలాగో ఆదివారం కాబట్టి మీ ఇద్దరూ అక్కడే ఉండి సోమవారం రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోండి, సరేనా? అలాగేరా, ముందైతే తన్ని త్వరగా తీసుకురా. రే, జాగ్రత్త. అసలే ఈ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న. ఏదైనా తేడా జరిగిందంటే అందరూ ఇరుక్కుంటాం. అలాగేరా. ఉంటాను, బాయ్. ఓకేరా. అమ్మ వంశీ, తెలియకుండానే నాకు ఆయుధాన్నిస్తున్నావు. టైం 11 అవుతుంది అంటే మౌనిక ఖచ్చితంగా రెడీ అయి ఉంటుంది. నందిని నిద్రలేచేలోపు నేను వెళ్ళి ప్రశాంత్ని మౌనికని కలపాలి. ఎస్. ఖచ్చితంగా ఆ మౌనికాని లేపుకెళ్లడానికి వెళ్తున్నట్టున్నాడు. ఫాలో చెయ్యాలి. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.